అందరికీ నమస్కారం. వెల్కమ్ టైకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్తే శ్రీని గారు. సార్, పులివెందుల్లో జగన్ గారు నామినేషన్ వేశారు. ఆ తర్వాత బహిరంగ ఉమ్, సభలో మాట్లాడుతూ ఆ, చాలా విషయాలు చెప్పారు. అందులో ఒకటి, చిన్న చిన్న పిల్లవాడు మూడోసారి పోటీ చేస్తున్నా కూడా ఇంకా పాలు తాగే పిల్లవాడు లాగే ఉన్నాడు మా తమ్ముడు అని చెప్పేసి చెప్పారు. అఫ్ కోర్స్, ఉమ్, అట్ ది సేమ్ టైం ఆపోజిట్లో కూడా కౌంటర్ చాలా బలంగా వచ్చింది. పాలు తాగే పిల్లడైతే స్కూల్కి వెళ్ళాలమ్మా, ఇట్లా పోటీ చేయకూడదు అని చెప్పేసి అమ్మ అమ్మ అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్లస్ బ్యాండేజ్లు బ్యాండేజ్లు ఎక్కువ రోజులు వేసుకుంటే పుండు పడుతుందమ్మా అని చెప్పేసి చెప్పారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే చీరల గురించి మాట్లాడడం అంత దారుణంగా ఉమ్, ఉందంటే, ఉమ్. ఆ, సొంత చెల్లెలు అనేవి చూసుకోకుండా ఎవరికి పుట్టారో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చీరల గురించి మాట్లాడుతున్నారు. ఈ చీరల వ్యవహారంకి వస్తే, ఇంతకుముందు అమరావతిలో ఉద్యమంలో పాల్గొన్న ఆ, వాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించి, మహిళల చీరల గురించి మాట్లాడారు. అప్పుడు బీజేపీ నాయకులు అయితే ఇప్పుడు అదే దాన్ని వైసీపీ నాయకులుగా చూస్తున్నారు. సో వీళ్ళ మధ్య ఏదో లింక్ ఉన్నట్టుంది, ఆ నాయకుల మధ్య ఈ నాయకుడి మీద మధ్య. ఎలా చూడాలంటారు? ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, సొంత ఇంట్లో ఆడవాళ్ళ గురించి, చీరల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దారుణంగా ఎలా చూడాలంటారు సార్? మీ స్పందన తెలియజేయండి దీని మీద. శ్రీని గారు, ధన్యవాదాలు. ఎవరన్నా కాదన్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి మొదలైంది. ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న దాడి గాని, విమర్శలు గాని ఒక ఎత్తు అయితే, ఇద్దరు చెల్లెల నుంచి వస్తున్న దాడి మరో ఎత్తు. జగన్మోహన్ రెడ్డి గారు, సునీతారెడ్డి, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి గారి యొక్క తల్లి వివేకానంద రెడ్డి గారి భార్య ఇత్యాది వ్యక్తుల నుంచి వస్తున్న మాటలకి ఆయనకు అసలు ఊపిరి సలపటం లేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కావడంలా. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో, రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే సుపరిచితులో, షర్మిలారెడ్డి గారు కూడా సుపరిచితురాలే. ఆమె రాజకీయాల్లో ఈ రోజు వచ్చిన మనిషి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఆరగ్రేటం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా తన భాగస్వామ్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినప్పుడు కూడా తన భాగస్వామ్యం ఉంది. ఆయన పాదయాత్రలో భాగస్వామ్యం ఉంది. ఆయన అధికారానికి తీసుకురావడంలో భాగస్వామ్యం ఉంది. దాదాపు 3,000 కిలోమీటర్లు నడిచింది. ఆమె కూడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి లాగానే మడెం తిప్పే మనిషి అయితే కాదు. కాస్త పోరాట సత్తు కలిగిన వ్యక్తిగా ఆమె నడకే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేసి, అక్కడ కేసీఆర్తోనూ లేదా ఇతర రేవంత్ రెడ్డి గారితో కూడా తలపడి, తర్వాత జరిగిన పరిణామాల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టి, ఈ రోజున ఆమె రాజకీయంగా సొంత అన్న మీదే మంచి అప్రతిహతమైన యుద్ధం చేస్తుంది. విషయం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడుతున్నాయన్నీ కూడా 100% వాస్తవాలండి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు? పోనీ నేను ఒక మాట చెప్తా. ఒక వ్యక్తి హంతకుడు కాదు, సచ్చీలుడు అని ఎవరు సర్టిఫికెట్ ఇస్తారు సీని గారు? ఎవరు చెప్పాలి? ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులు చెప్పాలి. కోర్టులు చెప్పాలి, పోలీసు వ్యవస్థ చెప్పాలి. ఉమ్. ముఖ్యమంత్రి గారికి చెప్పే అర్హత ఏముంది? వైఎస్ అవినాష్ రెడ్డి సచ్చీరుడు, మంచివాడు, అరటి పండు ఒలిచిపెట్టినా కూడా తినలేని వ్యక్తి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 5 ఏళ్ళు పరిపాలన చేసిన వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటే, అంటే ఎవరు కాళ్ళు చెప్పుకుంటారా? తానే తుమ్మి తానే జీవించుకున్నట్టుగా ఎవరు కాళ్ళు చెప్పొచ్చా? ఏమో సార్, ఈ ముఖ్యమంత్రి రోజున అయితే చెప్పొచ్చేమో. ముఖ్యమంత్రి చెప్పొచ్చు. కాబట్టే ఆయన యొక్క ఆ చెల్లెలకు సమాధానం చెప్పలేని ఆ యొక్క ఆ భయం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో వివేకానంద రెడ్డికి తెలుసు, వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో ఈ సభలో ఉన్న మీ అందరికీ తెలుసు అంటున్నాడు. పాలు తాగే పిల్లగాళ్ళకి అర్థం కావడంలా ఈ మాటల్లో ఉన్న లేనితనం. అంటే దొంగతనాన్ని, తప్పుడుతనాన్ని, చేసిన తప్పుని ఎలా తెరచాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఊపిరాటలు నా భాషలో చెప్పాలంటే, పల్లెటూరు భాషలో చెప్పాలంటే, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి జొన్న కంకుల్ని గనక కర్రతో గుట్టినట్టు గుట్టేస్తుంది, సజ్జల్ని గనక దులిపేసినట్టు దులిపేస్తుంది. కాబట్టి ఆయన డిఫెన్స్లో పడ్డాడు. డిఫెన్స్లో పడిపోయి ఏం చేయాలో అర్థం కాక, పులివెందుల హిస్టరీ చాలా గొప్పదంట. ఏంటో పులివెందుల హిస్టరీ?
ఏంటి ఆ గడ్డ ఔన్నత్యం అని తన యొక్క నేటివిటీ స్వభావంతో మాట్లాడుతుంది. సాధారణంగా నాకు తెలిసింది ఏంటంటే దాదాపు ఒక 4 దశాబ్దాల క్రితమే గోరేటి వెంకన్నను వాగ్గేయకారుడు రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి రాస్తూ ఉమ్, భరత సింహారెడ్డి గారు మీరు చల్లంగా ఉండాలి, మీరు హాయిగా ఉండాలి. సమరసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి, మేము బాంబులు ఇయ్యాలి. మీ కాలి కింది చెప్పులం, మీ చేతులలో కత్తులం. మీరు ఉస్కో 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 అంటే ఉరికే వేట కుక్కలం. రాయలసీమలో అక్కడ భూస్వామ్యుజం, రాజకీయ నాయకులు పాలు నీరు పెట్టి పోషించిన ఫ్యాక్షనిజం సంస్కృతి ఇది. కాలక్రమేణా చాలా ప్రభుత్వాలు ఈ ఫ్యాక్షనిజాన్ని ఒక తుదముట్టించే కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశాడు. ఫ్యాక్షనిస్టులను కూడా కలిపి, ఫ్యాక్షనిస్టులు కూడా ఒకటే చేసి గ్రామాల్లో కొంత అభివృద్ధి జరిగే విధంగా లేదా సాగునీరు వచ్చే విధంగా చాలా దూరం చేశాడు. నేను ఈ మధ్య కడప, కర్నూలు నేను మా దళితుల యొక్క ఆత్మగౌరవ పోరాటాలు భాగంగా పర్యటిస్తే నేను అక్కడ స్థానికంగా ఉన్న మా నాయకుల్ని పెద్దలను కలుపుకుంటే వాళ్ళు ఫ్యాక్షనిజం గురించి చెప్పారు. అసలు ఆ రోజుల్లో రహదారి మీదకి వచ్చి టీ స్టాల్ దగ్గర వచ్చి టీ తాగుతుంటే వచ్చి పొడిచేసేవాళ్ళంట, లేదా బాంబులు వేసేవాళ్ళంట. కాలక్రమేణా అంతా అంతరించిపోయింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఏదో ఆ గడ్డకి ఏదో ఔన్నత్యం ఉన్నట్టుగా, పులివెందులు చాలా అభివృద్ధి చేసినట్టుగా పదే పదే మాట్లాడి అంటే విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా చేస్తున్నాడు. ఏదైనా రాయలసీమ ప్రజలకు తెలుసు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, సిబిఐ ఏం చెప్పింది, అన్ని అబద్ధాలే కాదు సార్. శని గారు ఒక్కటైనా నిజం ఉందా? ఒక్కటైనా నిజం ఉందా? నేను చెప్తున్నాను. ఇప్పుడు వివేకానంద రెడ్డిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు చంపారు అని చెప్పారు. మరి చంపితే వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, ఆ స్టాండ్ మీద నిలబడాలి కదా. ఇప్పటికైనా చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి గారిని చంపాడని చెప్పానండి, చెప్పలేడు. మళ్ళీ రాయమనండి ఆయన సాక్షి పేపర్లో కత్తులు కట్టాలు ఇచ్చేసి ప్రతిపక్షాల చేతుల్లో. జరిగింది యథార్థం. నువ్వు నేరాన్ని ఎంతసేపు నువ్వు వెనకేసుకొని వస్తావు? నువ్వు వెనకేసుకొని వచ్చేంత మాత్రం నేరం కాకుండా పోతుందా? ఇప్పుడు మనం ఏదో ఒక మాట చెప్తారు. నేను న్యాయస్థానంలో జడ్జి గారు ఒక ముద్దాయికి శిక్ష వేసాడంట, ఉరి శిక్ష. నీ చివరి కోరిక ఏంటో కోరుకో అని చెప్పని న్యాయమూర్తి గారు అంటే ఆ ముద్దాయి అన్నంట, అయ్యా నేను తండ్రి ఇద్దరు లేనివాడిని, నన్ను కనికరించండి అని. ఏమయ్యారు నీ తల్లిదండ్రులు అంటే అప్పుడు న్యాయవాది చెబుతారంట, సార్ తండ్రిని చంపిన కేసులో సార్ ఈ ముద్దాయి వచ్చింది, వాళ్ళిద్దరు నేనే చంపాడు అని. అలాగనే ఉంది. ఓ బాబాయిని హత్య చేసిన దోషుల్ని పట్టుకోవటానికి అయినా ముఖ్యమంత్రికి ఏం సంబంధం? అది విచారణ సంస్థలు పట్టుకుంటాయి, విచారణ సంస్థలు విచారణ చేస్తాయి, న్యాయస్థానాలు నేర నిరూపణ అయితే శిక్షలు వేస్తాయి. అన్ని వ్యవస్థలు చేతులు పెట్టడానికి, అన్ని వ్యవస్థలను పాదాక్రాంతం చేసుకోవటానికి నువ్వే సర్టిఫికెట్లు ఇవ్వటానికి ఇదేమన్నా బొమ్మలు వేసుకోవటమా సర్టిఫికెట్ల మీద? కాబట్టి నాకు తెలిసి నేను గతంలో చాలాసార్లు చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ ఉండకూడదు, ఆయన ఉండాలి. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా పరిపాలన ఆయనకి ఎవరు ఉండకూడదు. మీరు చాలాసార్లు వినుంటారు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో, 151 సీట్లు వచ్చినాయి నాకు, 151 సీట్లు వచ్చినాయి అని చెప్పేసానని ఎన్నోసార్లు అంటుంటాడు. 151 అసెంబ్లీ సీట్లు వస్తే వ్యవస్థలు ప్రాధాకాంతం చేయమన్నా, ఐఏఎస్లు ఐపీఎస్లు సలాములు కొట్టమన్నా, గులాములు చేయమన్నా అయ్యానమన్నా. కాబట్టే కదా రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తరాజకీయం ఎందుకు జరిగింది? మొత్తం వ్యవస్థను దగ్గర పెట్టుకొని, పోలీసు అధికారులను దగ్గర పెట్టుకొని అందరిని కూడా వేట కుక్కల్లాగా ప్రతిపక్ష పార్టీల మీదకి, లేదంటే ఉద్యమకారుల మీదకి, లేదంటే ప్రశ్నించే వాళ్ళ మీదకి ఎగదొయ్యబట్టే కదా ఇది పరిస్థితి. ఇప్పుడు ఎన్నికల్లో ఎవడ గెలుస్తాడా ఎవడ ఓడతాడా ఆ భంగిమ తీసి పక్కన పడేస్తే నిజానిజాలేంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఏముంది ఆంధ్రప్రదేశ్లో? ఏముందో సార్? చెప్పుకోవటం తప్ప. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి, ఇగో ఈ పోలవరం నేను కడతాను, ఈ అమరావతిని నేను పూర్తి చేస్తాను, విశాఖ ఉక్కుని నేను కాపాడుతాను, లేదా ప్రత్యేక హోదా తెస్తాను. 2019కి చెప్పిన మాటలు కను 2024లో చెప్తున్న మాటలకి ఏముంది ఆయనకి తేడా? అర్థం ఏంటి? అవన్నీ మర్చిపోయాడు. ఇప్పుడు వ్యక్తి స్వామ్యం అయిపోయింది సీనియర్ గారు. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. ప్రజలు కూడా ఏం చేయాలంటే ప్రజలు వర్సెస్ ప్రభుత్వం అనేది చూడాలి.
ఒక ప్రభుత్వం, ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజలకు ఏ మంచి చేసింది, మంచి చేసిందా చెడు చేసిందా, ఆ ప్రభుత్వాన్ని దించాలా తుంచాలా అనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఈ భంగిమ పోయింది ఎన్నికల్లో. చంద్రబాబు నాయుడు గారు గొప్పోడా, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పోడా, పవన్ కళ్యాణ్ గారు గొప్పోడా, పురంధేశ్వరి గొప్ప అని వ్యక్తులు పూజించే వ్యక్తి స్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం ముట్టదాఖలా చేశారు కాబట్టి రాజకీయాలు దిక్కుమాలిన మరుగుజ్జులాగా తయారైపోయింది. మరుగుజ్జులా తయారైపోయింది. అసలు ఏమి చూడాలి ఎన్నికల్లో? ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశాడు? ఈ రాజధాని ఉంచాడా, తుంచాడా? ప్రజల మీద ఎలా రక్కస పరిపాలన చేశాడు? ఓ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎందుకు చనిపోయారు వాళ్ళు? ఉపాధి అవకాశాలు ఏమైపోయినాయి? ఇసుక విక్రయాలు, మద్య విక్రయాలు ఎందుకు పెరిగినాయి? ఒక ప్రభుత్వం అమ్ముకోవటానికి ఉందా? ఇది ప్రజలకు రావాల్సిన జ్ఞానము, అవసరము. మనం చెప్పాల్సిన బాధ్యత. మీలంటూ నాలంటూ చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు ఇవన్నీ తీసేసి చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఒక కులానికి సంబంధించిన పార్టీ, నేను అందరవాణ్ణి, నేను డబ్బులు ఇచ్చాను, నేను 34 సార్లు బటన్ నొక్కాను కాబట్టి మీరు ఒక 2 సార్లు నొక్కండి సరిపోతుంది, ఇది మాట్లాడుతుందంటే దీనికి జిందాబాదులు కొట్టే సంస్కృతి వస్తే మరి ప్రజాస్వామ్యం ఏముంటుంది చెప్పండి? కాబట్టి ధనమే యుధం జగత్ అన్నట్టుగా డబ్బున్నోడికి పట్టం కట్టడం, డబ్బున్నోళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆస్వాదిస్తున్నారు. ఓ గొప్పగా ఆస్వాదిస్తున్నారు. నిన్న మొన్న మీరు చాలా నామినేషన్ పత్రాలు చూశారు. వేల కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి, ముఖ్యమంత్రి అభ్యర్థికి వందల వేల కోట్ల రూపాయల్లో పోగేసుకొని వీళ్ళు బగలిసేది ఏంది, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళిపోయి వీళ్ళు బూడిచేది ఏంది? కాబట్టే కదా అసెంబ్లీలో దేవస్థానాలు అంటే అసెంబ్లీలు, పవిత్ర స్థానాలు అంటే అసెంబ్లీలో భూత పురాణాలు ఎందుకు వస్తున్నాయి? కొడానాని గారు 10వ తరగతి చదివినట్ట. మరి 10వ తరగతి తప్పినోడు ఇక అంతకంటే ఎక్కువ భాష ఏమొస్తుంది? ఆయన మనం ఏం మారుస్తాం? ఒక ప్రజాస్వామ్యము ఇదొక విలువ, ఇదొక ప్రజలిచ్చిన ఒక అవకాశము. ప్రజాస్వామ్యంతో ప్రజల యొక్క డబ్బుతో వీళ్ళు సరదాలు చేసుకుంటూ, వీళ్ళ ఆనందాలు, అధికారాలు అనిపించుకుంటూ, పన్నుల భారం మూలాన లేదా విక్రయాల మూలాన ప్రజల సొమ్ముని ప్రజలకి ఇచ్చి వీళ్ళేదో దాన వేర సోరకర్మలాగా పోజులు పెట్టేసి చెప్తూ ఉంటుంటే దానికి మనం చప్పట్లు కొడుతుంటే, చెప్పడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా తప్పులేదు, కానీ ఆ చెప్తున్న దానికి మనం చప్పట్లో కొడుతున్నాం. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యమంత్రి గారు? ఈ డబ్బు మా డబ్బే కదా, మా డబ్బే కదా. ఉపాధి అవకాశాలు ఏమైపోయినాయి? పరిశ్రమలు ఏమైపోయినాయి? ఈ రాష్ట్రం ఏమైపోయింది? 5.5 కోట్ల మంది ప్రజల యొక్క పరిపాలన భాగస్వామ్యం ఇస్తే మీరు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈ విధ్వంసం ఏంటి అని ప్రజలకు ప్రశ్నించాలి. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ ప్రజా కోణం అనేది ఎన్నికల్లో కనిపించాలండి. సీని గొప్పోడా, బాలకోటయ్య గొప్పోడా, సీని తప్పు చేశాడా, బాలకోటయ్య తప్పు చేశాడా, ఈ వ్యక్తిగత విమర్శలు కాదు. ఆయనకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఈయనకి ఎన్ని కేసులు ఉన్నాయి, ఆయన ఎంత సంపాదించాడు, ఈయన ఎంత సంపాదించాడు, ఆయనకి ఎంతమంది పిల్లలు, నాకెంతమంది పిల్లలు, ఇది కాదు. ప్రజల్లో ఈ చైతన్యమే కలుగు చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలు, రాష్ట్రము, తెలుగోడు. ఆల్రెడీ నష్టపోయాం. దాని దాఖలాలు ఉన్నాయి. నాకు తెలిసి తెలుగు నేల మీద జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన తప్పులు కానీ, పాపాలు కానీ, శాపాలు కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదండి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడంతా కూడా ఒక బులుగుమయం చేసేసి నమ్మబలికే విధంగా ఈ సెంటిమెంట్ని రైజ్ చేసే విధంగా, నేను ఒక్కరిని, వాళ్ళు ముగ్గురు కలిసి నా మీదకు వస్తున్నారు, నేను అమాయకుణ్ణి, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, మీడియా లేదు, డబ్బులు లేవు, అంగబలం లేదు, వెనకెవడం లేడు, ముందెవడం లేడు, ఉండవాళ్ళందరూ కూడా సచ్చీలు అని చెప్పని ఒక పద్ధతిలో మాట్లాడుతున్నారు. చాలా నాకు తెలిసి అయితే ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కొద్దిగా విచిత్రమైన క్యారెక్టర్లా ఉందండి. నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఆయన అలా మాట్లాడుతుంటే అసలు మస్తిష్కంలో మెదడుండే మాట్లాడుతున్నాడు. నా సునీతారెడ్డి గారు నేను ఒక మాట ఉంది, కనీసం బ్యాండేజ్ అన్న తీయన్నా, గాలి ఆడుతుంది, ఒక డాక్టర్గా సలహా చెప్తున్నాను, ఆ బ్యాండేజ్ రేపు పోలింగ్ అయ్యేంత వరకు ఆ బ్యాండేజ్ అలాగనే ఉంటుంది. ఆ వెల్లపల్లి సీనేమో కుడి కన్నుకి ఎడం కన్నుకి 2 కట్లు కట్టుకున్నాడు, ఈయన బ్యాండేజ్ పెట్టుకున్నాడు. చాలా అమాయకంగా చూడండి. అసలు ఎన్నికలు అని అనంగలోనే ఆ ఎన్నికల్లో ప్రజలను ఎలా మభ్య పెట్టాలి, ఎలా వాళ్ళకి నూరు పొయ్యాలి, కులాలను ఎలా రెచ్చగొట్టాలి, మతాలను ఎలా రెచ్చగొట్టాలి. కాబట్టి అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి లేదా మరొక పార్టీని కాదు, ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మార్చి ప్రజలు వాళ్ళ స్థితిని, వాళ్ళ రాష్ట్రాన్ని, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, కాబట్టి సీని గారు నేను మాట్లాడుతున్నాను, 72 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశం, 72 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో నీకు ఇళ్ల స్థలం ఇస్తుందని మాట్లాడుతున్నావు అంటే ఇళ్ల స్థలం ఇప్పటి వరకు ఇవ్వలేకపోయావనే కదా.
నీకు త్రాగునీరు ఇస్తున్నామని మాట్లాడుతున్నామంటే, నీకు ఉద్యోగం ఇస్తున్నామని మాట్లాడుతున్నామంటే, అంటే ఈ దేశం ఎడిపోతుంది? వెనకబోతుందా, ముందుకు పోతుందా? 72 ఏళ్ల స్వాతంత్ర భారతదేశం, ఎన్ని పథకాలు, పంచవర్ష ప్రణాళికల దగ్గర నుంచి ఈ రోజు నవరత్నాల ప్రణాళికల వరకు ఏ ప్రభుత్వాలు ఏ ప్రణాళికలు పెట్టలా? అంటే దేశం ఎటుపోతుంది? వెనకబోతుందా, ముందుకు పోతుందా? అసలు భారతదేశం పేద దేశమా, పేదలున్న దేశమా? ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? కాబట్టి ప్రజల్ని ఉత్సవ విగ్రహాలను చేసి, ప్రజల్ని ఆలోచన లేకుండా చేసి ఆలోచన లేకుండా చేసి ఈ విధమైన రంపపు కోతలతో రాజకీయాలు చేయటం వల్లనే కాస్త నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు కూడా మదన పట్టడానికి కారణం. ఎన్నెన్ని హత్యలు సార్, ఎన్నెన్ని దుర్మార్గాలు. ఇందాకేదో మీరు అన్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వానికి మా అవకాశం ఉంటే, మాతో సహకారం ఉంటే విశాఖకు సాధిస్తాం. ఫ్యాక్టరీని కాపాడుతాము నిలబెడతామని ఇదే మాట ప్రత్యేక హోదాలో చెప్పారు. మీరు 22 మంది ఎంపీలను ఇవ్వండి, మేము ఢిల్లీ వెళ్ళిపోయి మోడీ గారి కింద పైన 2 పీకి ప్రత్యేక హోదా ఏదో సాధించుకొస్తాం, కాలర్ పట్టుకుంటామని. ఏం కాలర్ పట్టుకున్నారు? అందరూ కూడా కాలర్ దించి, తలకాయలు దించి మోకరిల్లారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఒక్క బిల్లుకు కూడా అప్పుడు కూడా మీకు ఒక మాట తెలుసో లేదో, ఇప్పుడు మనది రిపబ్లికన్ ఇది గణతంత్ర రాజ్యం. అంటే రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్రానికి ఉండే హక్కులు కేంద్రాలకు ఉంటాయి. రాష్ట్రం తన హక్కుల కోసం కేంద్రం మీద పోరాడాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసిన పని అదే, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసిన పని కూడా అదే. ఏ రాష్ట్ర ప్రతినిధి అయినా, ఇప్పుడు జరుగుతున్న ముఖ్యమంత్రులు కూడా కేంద్రం మీద తమకు రావాల్సిన వాటాల గురించి, అది జిఎస్టీనో మరొకటో పోరాడుతూ ఉంటుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ 5 ఏళ్ళు పోరాడలేదే, మోడీ గారి దగ్గర సాకిల పడ్డాడు తప్ప. ఇప్పటికి కూడా ఇప్పుడు కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా, మోదీని కానీ అమిత్ షా కానీ పేరు పెట్టేసి ఒక ఆరోపణ చేయమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విమర్శ చేయమనండి. ఆ దమ్ము కనిపించట్లేదు. ఆ కేంద్రంలో కూడా ఆ ప్రభుత్వం కూడా అదే ఆ విధమైన నర్తన చేస్తుంది. ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే నాకెందుకు, ఇటు భారతీయ జనతా పార్టీ వైసీపీ నుంచి, టీడీపీ నుంచి మాకు రావాల్సిన ఎంపీ సీట్లని కేంద్రంలో మా అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం చేసుకుందామనే ధోరణే ఉంది. ఇప్పుడు వాళ్ళు డ్యూయల్ సిమ్ అనమాట, సెల్లో 2 సిమ్లు వేశారు. వైసీపీ సిమ్ ఉంది, టీడీపీ సిమ్ ఉంది, 2 సిమ్లు వాడుతున్నారు భారతీయ జనతా పార్టీ. నిన్న ఒక పెద్ద ఆయన అంటున్నాడు, ఇప్పుడు ప్రేమించిన ప్రియురాలు ఒకళ్ళంట, తాను ప్రేమించిన ప్రియురాలు ఒకళ్ళు, తనను ప్రేమించిన ప్రియురాలు ఒకళ్ళు, తనను నమ్ముకున్న ప్రియురాలు ఒకళ్ళు. 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉండే భారతీయ జనతా పార్టీకి ఇది జరుగుతున్న వ్యవహారం అని చెప్పేసి. కాబట్టి రేపటి ఎన్నికల్లో కూడా అందుకనే ఇప్పుడున్న వాతావరణం చూస్తుంటే కేవలం చాలా తక్కువ టైం ఉంది. ఒక 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రజలు పెద్ద ఎత్తున నిశ్శబ్ద విప్లవం లాగా తిరగబడిపోయి ఓట్లు వేసే పరిస్థితి కూడా ఏం కనిపించట్లా. బలాబలాలుగా మోహరించుకొని ఉండి ఏదైనా జరగచ్చు అనే భావం కలుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో కూడా పొరపాట్లు జరుగుతాయి, ఓటర్లు కూడా పొరపాటు చేస్తారు. అలా చేస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల రౌడీ షీటర్లు గెలుస్తున్నారు, అత్యాచార కేసుల్లో నిందితులు కూడా గెలుస్తూ ఉంటుంటారు. అది ప్రజాస్వామ్యంలో జరిగే ప్రజలు చేసే పొరపాటు. అలాగనే 2019లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొరపాటు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఆ పొరపాటు నిరూపితమైంది. మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక సానుభూతి వచనాలు, అమాయకత్వం వచనాలు చెల్లెళ్ళ మీద లేదా ప్రతిపక్ష పార్టీల మీద చెప్పేది ఏమి లేదండి. ఆయన చేసింది ఏమైనా ఉంటే మనం చెప్పుకోవాలి. చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. నేను బటన్ నొక్కేసేసి నవరత్నాల ద్వారా మీ డబ్బులు మీకు ఇచ్చాను అనే మాట తప్ప, ఇదిగో ఈ అమరావతికి అన్నం ముద్ద పెట్టా, ఇదిగో ఈ పోలవరానికి ఈ అన్నం ముద్ద పెట్టా, ఇదిగో ఈ ప్రత్యేక హోదా కోసం నేను ఈ విధంగా శ్రమించా, లేదా ఇన్ని ఉద్యోగాలు నేను ఇచ్చా, ఒక్కరు చెప్పమనండి. ఎంత దుర్మార్గంగా ఆంధ్ర రాష్ట్రం అయిపోయిందంటే, ఎంత వగచినా కూడా ఇబ్బందికరమైన వాతావరణం అయిపోయింది. కాబట్టి మేము కోరుకుంటున్న సీనియర్ గారు, ఈ యుద్ధంలో, ఈ ప్రజాస్వామ్య యుద్ధంలో ఇదిగోండి ఈ ఆకుపచ్చని కండువాలు కనిపించాలండి. ఇది ప్రజలకు సంబంధించిన, రైతుకు సంబంధించిన సంకేతం. ఇది జెండా. ఇది ఎక్కడా కనిపించటం లేదు. నేనేదో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, ఎంపీ సీట్లు ఇవ్వండి అని మాట్లాడట్లా. ప్రజల తరపున ప్రతిపక్షాల
మద్దతుగా ఇటువంటి కండువాలు యుద్ధంలో కనిపించకపోతే ఈ కండువాలను వదిలేసుకుంటే ప్రతిపక్ష పార్టీలకు వచ్చే లాభం ఏంటి? ప్రజలకు ప్రజలే చెప్పాలండి జరుగుతున్న నష్టాన్ని. మనకు తెలియని రాజకీయాలు ఏం కాదు, మనకు తెలియని చంద్రబాబు నాయుడు గారు ఏం కాదు, మనకు తెలియని తెలుగుదేశం పార్టీ ఏం కాదు. 40 సంవత్సరాలుగా తెలుగు వాళ్ళతో మమేకమైన తెలుగుదేశం పార్టీ. కొత్తగా మీరు చెప్పేది ఏంటి సార్? ప్రజల చేత చెప్పించాలి, ప్రజలు మమేకం చేసుకోవాలి యుద్ధంలో. ప్రజలను కలుపుకొని పోతే ఇప్పటికైనా సరే కొంత సత్ఫలితాలు ఉంటాయి అనేది మేము పోరాడుతున్నాం. ఇది పోరాడి మరీ చెప్తున్నాం. నేను సాకిల పడి చెప్పటం లేదు, నేను చేతులు జోడించి ప్రతిపక్షాలు చెప్పట్లా. నేల విడిచి సాము చెయ్యమాకండి, నేల విడిచి సాము చేయొద్దని చెప్తున్నాను. గుమగుమలాడే అన్ని వంటకాలు ఉప్పు ఉండాలని చెప్పి చెప్తున్నాను. ఉప్పు లేని ఏ కూర అయినా ఏ పప్పు అయినా తుప్పి అని చెప్పుకొని చెప్తున్నాను. వాళ్ళు కూడా అదే చెప్పారు, ప్రజలు మమేకం చేస్తామని చెప్పారు. తీరా విషయం వచ్చేసరికి యుద్ధం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ పద్ధతిలో రాజకీయ యుద్ధం జరుగుతుంది తప్ప ప్రజలతో కూడిన ప్రజా యుద్ధం జరగటం లేదని నాలాంటి వాళ్ళ యొక్క భావన. సరే, వాళ్ళు ఎంతవరకు సమీకరిస్తారు, ఎంతవరకు తీసుకుంటారో తెలియదు, కానీ ప్రజలు మాత్రం చైతన్యవంతంగా ఉండాలి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెల నుంచి జరుగుతున్న ముప్పేట దాడికి నిశ్చేష్టులయ్యి చిన్న మెదడు దెబ్బతిని ఏం చెయ్యాలో అర్థం కాక అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఇతను చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు, రాముడు మంచివాళ్ళు అని చెప్పేసి ప్రజలను నమ్మించే విధంగా చెప్తున్నారు. కానీ ప్రజలు ఇవేం పట్టించుకోరు. నాకు తెలిసి రాయలసీమలో రేపు పొద్దున వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పెను మార్పులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. కడప నుంచి షర్మిల గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. తప్పనిసరిగా షర్మిలారెడ్డి లాంటి వాళ్ళు నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను సార్. షర్మిలారెడ్డి లాంటి వాళ్ళు విజయం ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఉందని నాలాంటి వాళ్ళం భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. ఆ సునీతారెడ్డి గారి యొక్క చేస్తున్న పోరాటం ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాల పణం పెట్టిందండి. పెద్దింటి పిల్లలు వాళ్ళే ప్రాణాల పణం పెడితే మనలాంటి వాళ్ళం, మీలాంటి వాళ్ళం, నాలాంటి వాళ్ళం పడ్డ బాధల గురించి మీరు అన్ని చూసేనే కదా. అమరావతి ఉద్యమంలో బాలకోటని చూశారు, మా హౌస్ అరెస్టులు చూశారు, మా ఆవేదనలు చూశారు, మా కన్నీళ్లు చూశారు, ఎన్ని అగచాట్లు చూశారు. ఈ అగచాట్లు మొత్తాన్ని కూడా పరిష్కారం తీసుకోగలుగుతున్న ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతంగా తీర్పు చెప్తారని, ప్రభుత్వాన్ని మార్చే దిశగా అడుగులేస్తారని ఆశిస్తున్నాం శ్రీను గారు. చూద్దాం సార్. అంటే ఆయన చెప్పిన దాంట్లోన ఓడించిన వైఎస్ వివేకానంద రెడ్డి వారిని ఓడించిన వాళ్ళతో మీరు తిరుగుతున్నారనేసి, సిబిఐ చెప్పిన నిందితులతో మీరున్నారు, జగన్ గారు ఉన్నారు. ఆ విషయం జగన్ గారు మర్చిపోయేసి ఓడించిన వారి గురించి మాట్లాడుతున్నారు. ఇక ప్రజలు చూసుకోవాలి. మీరు చెప్పినట్టు కడపలో ఎంపీని షర్మిల గారిని గెలిపించి ప్రజలు మంచిగా బుద్ధి చెప్పాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.